హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 91. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పుడే బయటికి వచ్చిన శాంభవి, ఏంటి స్మిత వచ్చిందా కుశాల్ అని అడుగుతుంది. శాంభవి అలా అడిగేసరికి అందరూ షాక్ అయి తన వైపు చూస్తారు. లేదత్తా, ఇంకా రాలేదు అంటాడు లవన్ పక్క నుంచి. ఏం లేదు, ఇవాళ కుశాల్ తన నిర్ణయం చెప్తాడని అన్నయ్య చెప్పాడు. అలాగే స్మిత కూడా చెప్తానంది నాతో. ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి గురించి కొన్ని విషయాలు, అంటే ఎక్కడ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, ఇలాంటివి మాట్లాడిపిద్దామని నేను అనుకున్నాను. ఇప్పుడే వస్తానని కాల్ చేసింది, అందుకే వెయిటింగ్ లో ఉన్నాను అని నవ్వుతూ హాల్లోకి వెళ్తుంది శాంభవి. అంతే, గుండె డక్కుమంది కుశాల్కి. బాబోయ్, ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడతారా? అమ్మో, నా వల్ల కాదు, ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్ అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు హడావిడిగా. అది వచ్చేసరికి రెడీ అయ్యి వస్తాడేమో హీరోలాగా అని తిట్టుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది చైత్ర. ఈ లోపు సియా క్యారెట్ హల్వా చేసి అందరికి ఇచ్చేసి అలాగే రాజ్ కి పైకి తీసుకెళ్తుంది. ఫోన్ లో బిజీగా ఉన్న రాజ్ ని చూసి స్పూన్ తో తనే హల్వా తీసి అతని నోటికి అందిస్తుంది. తను పెట్టింది తిని సూపర్ అంటూ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మరో చేత్తో సియాని దగ్గరికి లాక్కొని తన మీద కూర్చోబెట్టుకుంటాడు రాజ్. ఇక అతనికి తినిపిస్తూ అదే స్పూన్ తో తను తింటుంది. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఇద్దరు. తన కాల్ కట్ చేశాక ఆమె నోటికి ఒక స్పూన్ అందించి వెంటనే ఆమె పెదాలు అందుకుంటాడు రాజ్. ఇక 2 నిమిషాల పైన ఊపిరి అందని టైంలో వదిలేశాడు. ఛీ, ఇలా కూడా తినిపిస్తారా అని అడిగింది సియా. చాలా బాగుంటుంది, చాలా స్పెషల్ పర్సన్ కి తినిపిస్తాం ఇలా, ఇంకోసారి తినిపించనా అంటూ టీస్ చేస్తాడు రాజ్. అలా చాలాసేపు ముద్దులు ముచ్చట్లతో ఎంజాయ్ చేస్తారు. అక్క, ఓ సారీ, డిస్టర్బ్ చేశానా అంటుంది సియా ఓపెన్ ఉన్న డోర్ నుంచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ. వెంటనే ఇద్దరు సర్దుకుంటారు. అదేం లేదు చెన్ని, రా అని పిలుస్తుంది సియా. ఏంటి ఇద్దరు మీటింగ్ పెట్టారు అని అడుగుతుంది సీరియస్ గా చైత్ర. అదేం లేదు, మీ బావగారు ఆఫీస్ కి వెళ్తా అంటున్నారు, నేను వద్దు అంటున్నా అంటుంది సియా. వాట్ అన్నట్టుగా చూస్తాడు రాజ్. సైలెంట్ గా ఉండమని సైగ చేస్తుంది సియా రాజ్ కి. ఎందుకంటే అప్పటి వరకు చైత్ర గురించే కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. వద్దు బావా, ఆల్రెడీ బయట చాలా రిస్క్ గా ఉందని అంటున్నారు కదా, ఈ టైంలో ఎందుకు? ఆ శశాంక్ వాళ్ళ మదర్ జైలుకి వెళ్లే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అంటుంది చైత్ర. అప్పుడే కుశాల్ ఆ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చి, అన్నయ్య ఎలా ఉన్నాను, హ్యాండ్సమ్ గా ఉన్నానా, అందంగా ఉన్నానా, వదిన సూపర్ గా కనిపిస్తున్నానా అంటూ నిజంగానే కొత్త డ్రెస్ వేసుకుని అందులో మెరిసిపోతూ వచ్చాడు. నీకేంట్రా హీరోవి నువ్వు అంటాడు రాజ్. థ్యాంక్ యూ అన్నయ్య. వదినా, మరి నీ కాంప్లిమెంట్ అని అడిగాడు సియాని. కొత్తగా చెప్పడానికి ఏముంది, నువ్వే నా సూపర్ హీరో అంటుంది ప్రేమగా సియా. అదేంటి, నేను కదా నీ హీరోని, మధ్యలో వాడెందుకు కాస్త సీరియస్ గా అడిగాడు రాజ్. నేను అన్నయ్య, ఫస్ట్ నువ్వే, బట్ ఎప్పుడైతే నీకు బేబీ వస్తుందో అప్పుడు వాళ్ళే అవుతారు. ఇన్ఫాక్ట్ నేను వదినకి బేబీ లాంటి వాడిని, ఆ ప్రేమతో చెప్పింది అంటూ స్టైల్ గా అందంగా మిర్రర్ లో చూసుకుంటూ డాన్స్ చేస్తాడు. వీడికి పూనకం వచ్చినట్టుంది, బుడబొక్కల్లో లాగా తయారయ్యాడు. చైత్ర తిట్టుకుంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు, బయటికి మాత్రం అలో లేదు అంటుంది సియా కోపంగా. లేదు వదినా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, కాకపోతే నన్ను మీట్ అవ్వడానికి స్మిత వస్తుంది, నేను ఇలా తయారయ్యాను అందుకే అంటాడు. దాంతో షాక్ అవుతుంది సియా. స్మిత వస్తుందా అని డల్ అయిపోతుంది. ఎస్, ఇవాళ మా పెళ్లి గురించి కూడా ఇంట్లో మాట్లాడతారంట, అందుకే కొత్త డ్రెస్ వేసుకొని మరి నా అంగీకారాన్ని తెలుపబోతున్నాను అంటూ ఇంకా పిచ్చి పిచ్చిగా డాన్స్ చేశాడు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, కిందికి వెళ్ళు అంటాడు రాజ్. ఎస్ అన్నయ్య, వెళ్ళాలి, అయ్యో మర్చిపోయాను, ఫ్లవర్స్ రెడీ చెయ్యాలి తన కోసం అంటూ బయటికి వెళ్ళిపోయాడు కుశాల్. చైత్ర కుశాల్ ని కోపంగా చూస్తుంది. చాలా డల్ గా ఉన్నావు అని అడిగాడు అప్పుడే రాజ్ చైత్రని. నథింగ్ బాబా, ఇంట్లో ఉండేసరికి బోరు కొడుతుంది, బయటికి వెళ్ళి చాలా రోజులవుతుంది కదా
అంటుంది సియా ని చూస్తూ చైత్ర. ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం, అందరం హ్యాపీగా వెళ్ళి వద్దాం అన్నాడు రాజ్. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత చూద్దాం అంటుంది సియా. అప్పుడే కింది నుంచి అరుపులు వినిపించాయి. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా ముగ్గురు కిందికి పరిగెత్తారు. ఏం జరిగిందన్న భయంతో. వెళ్లి చూసేసరికి వాళ్ళకి పెద్ద షాకే ఇచ్చింది స్మిత. పైగా శాంభవి గట్టి గట్టిగా అరుస్తుంది. స్మితని అలా చూసిన లక్ష్మికి కూడా చాలా కోపం వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ షాక్ తో నిలబడిపోయారు. స్మిత గుమ్మం దగ్గర బయట నించొని ఉంది. ఆమె వెనకాల ముఖేష్ కూడా ఉన్నాడు. అతన్ని చూస్తేనే తెలుస్తుంది ముఖేష్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ పని చేసింది స్మిత అని. ఎవడు వాడు? అంత నచ్చాడా నీకు? నువ్వు మా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వస్తే నేను నిన్ను ఆదరిస్తాను అనుకుంటున్నావా? అక్కర్లేదు, వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ అరుస్తుంది శాంభవి. శాంతి సుజాత ఎంత చెప్పినా వినట్లేదు, పైగా ఏడుస్తుంది. ప్లీజ్, నేను చెప్పేది విను. మీ ఇష్టంతో పెళ్లి చేస్తే మేము సంతోషంగా ఉంటామా? మాకంటూ ఇష్టం ఉండదా అని అడిగింది స్మిత. ఏంటి నీ ఇష్టం? నీ ఇష్టంతోనే నిన్ను కని పెంచి ఇంత పెద్దదాన్ని చేశానా? నాకంటూ ఇష్టం ఉండదా అంటున్నావు? నీ పైన ఈ ఇష్టం, ప్రేమ అవన్నీ నేను నమ్మను. ముఖేష్ ఏం చేస్తారో తెలీదు. ఆ తెల్లోడు నా కంటికి కనపడకూడదు. లోకంలో మనుషులే కరువైనట్టు ఆ ఇంగ్లీష్ వాడిని చేసుకొని వస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? చేస్తే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నువ్వు కుషాల్నే చేసుకోవాలి. ఇంకా అన్నయ్య మీరెందుకు చూస్తూ నిలబడ్డారు? వాణ్ణి కొట్టి ఇక్కడి నుంచి గెంటేయండి. నా కూతురికి ఏదో మందు పెట్టాడు, అందుకే వాణ్ణి చేసుకుందది అంటూ అరుస్తుంది శాంభవి. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను అన్నాడు కిషోర్. నీ మాట నేను వింటాను. ఏ రోజైనా నీ మాట కాదు అన్నానా? నా కూతురు మాత్రం ఈ వయసులోనే నా మాట వినట్లేదు అంటుంది శాంభవి ఏడుస్తూ. నువ్వు కాస్త ఉండు శాంభవి, నేను చెప్తాను కదా అని కిషోర్ చాలా కోపంగా అంటాడు. ఏంటి స్మిత ఇది? చిన్న పెద్ద ఏమీ లేదా నీకు? ముఖేష్ నువ్వు కూడా ఏంటి అమ్మాయితో కలిసి? తనకి నువ్వే కదా బుద్ధి చెప్పాలి. మనకి సొసైటీలో ఎంతో మంచి పేరుంది, ఆ పేరుని ఇలా పాడు చేసుకోవాలా? ఇలాంటి విషయం ఏదైనా ఉంటే ముందు చెప్పాలి కదా. మేము కూడా నీ ఇష్టాన్ని కాదనే వాళ్ళం కాదేమో. నువ్వు చెప్తేనే కదా అప్పు తెలుస్తుంది. కానీ నీకు నువ్వు నీ ఇష్టానికి పెళ్లి చేసుకొని వస్తే ఏంటి అర్థం? అంటే నీకు తల్లిదండ్రులంటే లెక్క లేదనే కదా అని అడిగాడు కోపంగా కిషోర్. కాదు మామయ్య, మీకు ఏమీ తెలీదు. లోపలి విషయాలు అసలు తెలీదు. పైగా ఇందులో మా డాడీ తప్పు ఏమీ లేదు. అయినా నా ప్రేమ కోసమే నన్ను సపోర్ట్ చేశాడు. నేను అన్ని విషయాలు మీకు చెప్దామనే అనుకున్నాను. ముందుగా డాడీకి చెప్పాను, ఆయన ఒప్పుకున్నారు. కానీ మమ్మీ మాత్రం వినిపించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో కుశాల్ బావని పెళ్లి చేసుకోవాలని నా పైన దౌర్జన్యం చేసింది. 3 రోజులు నన్ను మా ఇంట్లో రూమ్ లోనే బంధించేసింది. ఇక నేను అవకాశం దొరకగానే పారిపోయాను. ఈ లోపు మీతో ఈ పెళ్లి గురించి మాట్లాడింది. చివరికి నన్ను ఇక్కడికి రావడానికి కూడా తను సూసైడ్ చేసుకుంటానని నన్ను బెదిరించి ఇక్కడికి రప్పించింది. సరే, మీరు ఒప్పుకోరన్న ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఏంటంటే మీరు ఆల్రెడీ పెళ్లికి ఒప్పుకున్నారు. దాంతో నేను రాజుబాబాతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఆయన మాకు సపోర్ట్ చేశాడు. కుశాల్ బావనే కాదు, ఈ ముగ్గురిలో ఏ ఒక్కరిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మొదటి నుంచి కూడా మా మమ్మీ బాధ పెట్టింది రాజుబావతో క్లోజ్ అవ్వమని. నన్ను సియా అక్క ఉండగా కూడా వాళ్ళని విడదీసి నన్ను పెళ్లి చేయాలని చాలాసార్లు ట్రై చేసింది. అప్పుడు నాకు బుద్ధి లేక అక్కని బాధ పెట్టి బావతో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ ఒక రోజు బావ నా చెంపపై కొట్టి తన లైఫ్ లో సియాకి తప్ప ఇంకొకరికి చోటు లేదని చెప్పాడు. అప్పుడు అక్క ఇంట్లో లేదనుకో, అది వేరే విషయం. పైగా వాళ్ళు నన్ను ఏ రోజు మరదల్లాగా చూడలేదు. ఒక చెల్లెల్లాగానే నాకుతో బిహేవ్ చేశారు. అలాంటప్పుడు నేను కుశాల్ బావని ఎలా పెళ్లి చేసుకోవాలి? అది కూడా మమ్మీని అడిగాను. కానీ ఎంతసేపు తను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది. అందుకే డాడీతో మాట్లాడి రాజ్ బాబా హెల్ప్ తో జస్ట్ ఇప్పుడే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు తను మమ్మల్ని ఆదరించను అంటుంది. అవసరం లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను.
మనసు చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధలు మోసే బదులు నన్నుగా ఇష్టపడే పర్సన్ తో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటాను అంది స్థిరంగా స్మిత. అంతే. ఆ మాట వినగానే శాంభవి కళ్ళు తిరిగి పడిపోయింది. తనని వెంటనే బెడ్రూమ్ లోకి చేర్చి డాక్టర్ని పిలిచారు. ఇక చైత్ర ఎవ్వరికీ కనిపించకుండా పైకి వెళ్లి కడుపు పట్టుకొని ఒక్కటే నవ్వు. ఈ కుశాల్ గాడి ఎక్కడికి వెళ్ళాడు? గార్డెన్ లో పువ్వులు తెంపుతున్నాడా, లేక స్పెషల్ గా హాట్ షేప్ లో బొకే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడా అని పాపం వాడి లవర్ తెల్లోని పెళ్లి చేసుకుంది అనుకుంటూ కింద పడి పడి నవ్వుతుంది. ఆ అంతలోనే అక్కడికి వచ్చిన నీనా, ఏమైంది, ఎందుకలా నవ్వుతున్నావు? ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉంటే నీకు నవ్వు వస్తుందా అని కోపంగా అడుగుతుంది. ఏ పోవే, నవ్వొచ్చినప్పుడు నవ్వాలి, ఏడుపొచ్చినప్పుడు ఏడవాలి, అది నా అలవాటు. నీలాగా ఎవరో ఏదో అనుకుంటారని నవ్వడం ఏడవడం మానను అంటుంది. కాసేపటికి కుశాల్ రూమ్ నుంచి బయటికి వస్తూ కనిపించాడు. వెంటనే నవ్వు మాని కుశాల్ దగ్గరకు పరిగెత్తింది. తను స్టైల్ గా కిందికి వెళ్తుంటే వెనకే వెళ్తుంది చైత్ర. ఎందుకు నా వెనకే వస్తున్నావు అని అడిగాడు కుశాల్ డౌట్ఫుల్ గా, కింద జరుగుతున్నది తెలియక. ఊరికే రాకూడదా? అయినా మెట్లు మీ ఒక్కరి కోసమే వేయలేదు కదా, ఎవరైనా నడిచి వెళ్ళొచ్చు అంటుంది చైత్ర. అయితే నువ్వు ముందు వెళ్ళు అన్నాడు తనకి సైడ్ ఇస్తూ కుశాల్. ఓకే, ఇదో పెద్ద విషయమా అంటూ ఫాస్ట్ గా కిందికి వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో షో చూద్దామని కూర్చుంది చైత్ర. కుశాల్ కిందికి వచ్చేసరికి పూలదండలతో స్మిత అతని పక్కన ఫారెన్ అబ్బాయి ఉండడం చూసి షాక్ అవుతాడు. వెంటనే లవన్ కుశాల్ కి జరిగిన విషయం చెప్తాడు. మై గాడ్, స్మిత ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. తన లవ్ మ్యాటర్ విన్నప్పుడు కుశాల్ కూడా తనకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారో అనుకుంటూ ఒక పక్కన నిలబడ్డాడు కుశాల్. ఎంతకి శాంభవి ఒప్పుకోవడం లేదు. ఇంట్లో వాళ్ళందరూ ఒక మాట మాట్లాడితే తాను ఒక మాట మాట్లాడుతుంది. ఈవిడ ఒప్పుకునేలా లేదు అనుకుంటూ క్యాజువల్ గా తల తిప్పి చైత్ర వైపు చూశాడు కుశాల్. అంతే, తను నవ్వుతూ కళ్ళెగిరేసింది. అయ్య బాబోయ్, అసలు విషయం మర్చిపోయా. అప్పటి నుంచి దీని ముందు తెగ బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఛాన్స్ దొరికితే ఇది నన్ను ఆడేసుకుంటుంది. ఇక్కడ ఉండడం వేస్ట్ అనుకుంటూ కుశాల్ కామ్గా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. కానీ చైత్ర వెనకే వెళ్తుంది. నీనా సియ కూడా. శశాంక్ ని కలవడానికి వెళ్తాడు కైలాష్. ఎలా ఉన్నావు శశాంక్ అని అడుగుతాడు. ఏం బాలేను, మీరు త్వరగా బయటికి రప్పిస్తే అప్పుడు బాగుంటాను అన్నాడు శశాంక్. కరెక్టే, కానీ ఇదంతా అంత ఈజీ కాదు. ఆ రాజనందన్ చాలా తెలివిగా గేమ్ ఆడాడు. అందుకే ప్రతి అడుగులోని తనే ముందున్నాడు. మనం వెనకబడుతున్నాం. సియాని కిడ్నాప్ చేసింది రాజే అని అతని మాట కంప్లీట్ కాకముందే ఇంకా ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. దీనికోసమా నువ్వు నన్ను కలవడానికి పర్మిషన్ పెట్టుకున్నావు? మా మమ్మీ ఎలా ఉంది కనుక్కున్నావా అని అడిగాడు కోపంగా శశాంక్. మీ మమ్మీ బానే ఉంది. ఇందాకే నా అసిస్టెంట్ కలిసి వచ్చాడు. నీకు కొత్త విషయాలు చెప్దామనుకున్నా అన్నాడు. ఏంటి ఆ కొత్త విషయాలు? మా మామయ్య వాళ్ళతో కలిసిపోవడమా అని అడిగాడు శశాంక్. అది మాత్రమే కాదు, మీ మామయ్య కూతుర్ని రాజనందన్ పెద్ద తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తారంట. పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఇంకా మీ మామయ్యని విడిపించడానికి చాలా ట్రై చేస్తున్నాడు ఆ రాజనందన్. త్వరలో వాళ్ళకి ఢిల్లీలో మీటింగ్ కూడా ఉంది. ఈ విషయం కూడా నీకు తెలిసే ఉండొచ్చు. ఏదో ఉడతా భక్తిగా చెప్తున్నాను అన్నాడు కైలాష్ కాస్త కోపంగానే. ఈ విషయం నాకు తెలీదు. మీనాకి రాజనందన్ తమ్ముడితో పెళ్ళా? వాట్ నాన్ సెన్స్. ఇది వినడానికి నాకు చిరాకుగా ఉంది అన్నాడు శశాంక్. ఏం చేస్తాం, మన టైం కానప్పుడు ఇలాంటివి వినాల్సి వస్తుంది. కొన్ని తిట్లు కూడా పడాల్సి వస్తుంది అన్నాడు కైలాష్. ఏంటి, జాలి చూపిస్తున్నావా? అవసరం లేదు. ఎవరి జాలి దయా కరుణ ఈ శశాంక్కి అక్కర్లేదు అన్నాడు శశాంక్. అలాంటప్పుడు ఆ అమ్మాయిని కూడా వద్దు అనుకుంటే సరిపోయేది కదా. గోరుతో పోవాల్సింది గొట్టెల దాకా వచ్చింది అన్నాడు కైలాష్. ఉచిత సలహాలు అక్కర్లేదు. వాళ్ళు ఢిల్లీ ఎప్పుడు వస్తున్నారు దాని గురించి ఆలోచించు. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అన్నాడు శశాంక్. డెఫినెట్ గా ఎల్లుండి వాయిదా ఉంది. అపోజిషన్
లాయర్ లా పాయింట్లతో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానం ఎలా చెప్పాలి అంటే, ఇందులో రాసుకొచ్చాను, కాస్త ప్రిపేర్ గా ఉంటావని అంటూ 4 పేపర్లు శశాంక్ చేతికి ఇచ్చి బయలుదేరాడు కైలాష్. ఒళ్ళంతా కొవ్వు కాసి అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నాడు అని తిట్టుకుంటూ. స్మిత విషయంలో సాంబవికి పెద్దందరూ నచ్చ చెప్తున్నారు హాల్లో. ఎంత చెప్పినా సాంబవి ఒకే ఒక మాట మాట్లాడుతుంది. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది. స్మిత కూడా చెప్తుంది, ఆల్రెడీ నా మ్యారేజ్ అయిపోయింది, మీ ఇష్టంతో పని లేదు అంటూ. వీళ్ళ గొడవ ఇలా ఉంటే గాలో పరిస్థితి వేరేలా ఉంది. ఇక లవన్, నీనా, సియా కుషాల్ కి ధైర్యం చెప్తున్నారు. ప్రేమ పావురాల్ లాంటి మిమ్మల్ని విడదీస్తూ మరొక మేల్ పావురం ఫారెన్ నుంచి వచ్చి మీ పావురాన్ని ఎగరేసుకుపోయింది. ఇప్పుడు మీ ఫీలింగ్ అంటుంది చైత్ర కుషాల్ ముందు కూర్చొని పక్కనే ఉన్న రోజ్ ఫ్లవర్ ని మైకులా పట్టుకొని. చెన్ని, అలా విసిగించకూడదు, తప్పు, ఆల్రెడీ కుషాల్ చాలా హర్ట్ అయ్యాడు అంటుంది సియా. సారీ అంటూ ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని, సారీ కుషాల్ గారు, ఇలాంటి టైంలోనే గుండెని రాయి చేసుకోవాలి, ఎంతో కష్టపడి రెడీ అయ్యారు, దానికి తోడు ఎంతో కష్టపడి డాన్స్ కూడా చేశారు, అదిగో ఆ వైపు రోజా పూలు కూడా దీనంగా మిమ్మల్నే చూస్తున్నాయి, మమ్మల్ని ఇప్పుడు ఎవరికి ఇస్తారు అని అంటూ పక్కున నవ్వుతుంది చైత్ర డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ కోపంగా అంటుంది సియా. సారీ అక్క అంటుంది. ఏమైంది, ఇక్కడ మీటింగ్ పెట్టారు మీరు అని సియా దగ్గరికి వస్తాడు రాజ్. దూరంగా ఉన్న కుషాల్ని చూసి, ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు, ఎవరికో ప్రపోజ్ చేస్తానన్నావు కదా, అయిపోయిందా అని అడిగాడు రాజ్ ని అందరూ వింతగా చూస్తున్నారు అర్థం కాక. ఇంకెక్కడ ప్రపోజ్ బావా, అక్కడ స్మిత పెళ్ళైపోయిందిగా, దాంతో ఇక్కడ మీ తమ్ముడికి హార్ట్ బ్రేక్ అయ్యింది అంటుంది నవ్వుతూ చైత్ర. అదేం లేదు, వాడు ప్రేమించే అమ్మాయి వేరే ఉంది, ఏరా ప్రపోజ్ చేస్తావా అని అడిగాడు రాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.